నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ప్రస్తుతం మనం ధర్నా చౌక్లో ఉన్నాం. సో ఏదైతే చూసుకుంటే ధర్నా చౌక్లో గ్రామ పంచాయతీ సంబంధించిన కార్మికులు అందరూ రావడం జరిగింది. వాళ్ళకి దగ్గర 9 నెలల నుండి జీతాలు రావట్లేదు. మాతో పని చేయించుకున్నారు కానీ మాకు జీతాలు ఎలాంటి ఇవ్వట్లేదు రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళ బాధని ఈరోజు చెప్పుకోవడానికి ఇక్కడ ధర్నా చౌక్ రావడం జరిగింది. సో మరి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, మరి వాళ్ళ సమస్యలు ఏంటి కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. సో మరి ఈరోజు ధర్నా చౌక్కి రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే చెప్తున్నారు 9 నెలల నుండి జీతాలు రావట్లేదు అని చెప్పేసి, ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తున్నామని చెప్పేసి అంటా ఉన్నారు. ఏం చెప్తారు అసలు? నా పేరు శివరాజు, వరంగల్ డిస్టిక్ నెక్కొండ మండలము. అక్కడ నుండి వచ్చినాం మేము. ఈరోజు గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ వద్ద ఈరోజు మేము ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే గ్రామ పంచాయతీలో కార్మికులు అనేక దఫాలుగా మేము ధర్నాలు చేస్తూ వచ్చినాము. అయితే అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం కూడా మొండి వైఖరి చూపెట్టి మమ్మల్ని ఎంతో ఇబ్బందికి గురి చేసింది. మొదటిగా మల్టీపర్పస్ విధానాన్ని తీసుకొచ్చి మా మీద కత్తి పెట్టి, మా గొంతు మీద కత్తి పెట్టి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూ వచ్చింది. మల్టీపర్పస్ విధానంలో అనేక పనులు చేయాలని చెప్పి కార్మికులతోటి ఎంతో వెట్టి చాకిరీ చేయించి అనేక మంది ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. అయితే ఒక అనుభవం లేని పనులు చేసి ట్రాక్టర్ డ్రైవర్లు మొదలుకొని ట్రాలీ అలాగనే కరెంటు అన్ని పనులు చేసుకుంటూ అనేక మంది కార్మికులు మరణించడం జరిగింది. అయితే ఈ గవర్నమెంటు అప్పుడు మొండి వైఖరితోటి మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని అనేక మార్లు మేము కూడా ధర్నా చేస్తూ వచ్చినాము. అనేక మార్లు కూడా నిరవధిక సమ్మెలు చేసుకుంటూ వచ్చినాము. 33 రోజులు 44 రోజులు మేము కూడా సమ్మె బాటలోకి పోయినప్పుడు కూడా గవర్నమెంట్ మా యొక్క సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఎన్నో మార్లు కూడా మమ్మల్ని మభ్యపెట్టి మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెడుతూ వచ్చింది. అయితే మేము మరొక మాటలకు మేము విసిగించుకుపోయి మరోమారు మేము ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వంలో మేము మా సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి రేవంత్ సర్కారు ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మా కార్మికులకు గుర్తింపు చేసి గవర్నమెంట్ ఉద్యోగులకు గుర్తించి మాకు చాలని జీతంతో వర్క్ చేస్తున్నాము. మాకు కనీసం ఒక 21,000 జీతాలు పెంచి మా కుటుంబాలలో వెలుగు నింపుతారని చెప్పి ఆశతోటి ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల ముందు కూడా మీకు చెప్పింది కదా, మీకు పని ఎక్కువ అవుతుంది, మీకు జీతాలు పెంచాలని చెప్పేసి గత ప్రభుత్వాన్ని వీళ్ళు ప్రశ్నించారు కదా. సో మరి ఇప్పుడు అవుతుందంటారా? మేనిఫెస్టోలో పెంచుతూ వచ్చినారు కానీ గ్రామ పంచాయతీ వాళ్ళను వీరు సమ్మె చేస్తూ వచ్చినప్పుడు వీళ్ళొక ధర్నా చౌకుల కాడికి పోయి మేము వారి బాధలు విన్నాము, వారికి స్థితిగతులు విన్నాము. కాబట్టి మేము వారి యొక్క సమస్యలు మా గవర్నమెంట్ అధికారం రాగానే మేము చేస్తామని చెప్పి ఎంతో భరోసా ఇస్తూ వచ్చినారు. మేము నమ్మి ఈ ప్రభుత్వాన్ని మేము ఓటు వేసి 60,000 మంది పైచీలుకున్న మేము గ్రామ పంచాయతీ సిబ్బందులము మేము మా యొక్క కుటుంబాలలో అనేక కుటుంబాలు కూడా ఇంకా కొంతమంది చెప్పి కూడా మేము ఈరోజు మా ప్రభుత్వం అని చెప్పి మా సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి మేము ఇవాళ ప్రభుత్వాన్ని మేము ఓటు వేసి మేము ఇవాళ ప్రభుత్వాన్ని పాలనకు తీసుకొచ్చినప్పటికీ ఈ ప్రభుత్వం మొండి వైఖరితో ఉండి మమ్మల్ని వెట్టి చాకిరి నుంచి విముక్తి చేయకుండా ఇంకా బానిసలుగా చేసి చాలని జీతంతో ఇంకా పనిచేస్తూ వచ్చినప్పటికీ ఇప్పటికీ 9 నెలల కంచాలి జీతాలు రాక మేము పస్తులు ఉండడం అవుతుంది. అంతేకాకుండా మా కుటుంబ భారంతో మేము మోయలేకపోతున్నాము. అనేక మంది కార్మికులు మరణిస్తూ వస్తున్నారు అప్పుల ఉబిలో ఉండి. ఎందుకంటే ఈ యొక్క మేము చాలని జీతాలతో పనిచేస్తూ వచ్చినప్పటికీ అన్ని పనులు మేమే చేయాలి. మొదట శానిటేషన్తో మాటుగా ఊడవడము, కాలువలు తీయడము, ఎలక్ట్రీషియన్ అలాగే డ్రైవింగ్ చేయడము. కరోనాలో కూడా ఒక కీలక పాత్ర పోషించారు మీరంతా. కరోనాలో ఏ తల్లి తండ్రి చేయని సాహసం చేస్తూ వచ్చిన గ్రామ పంచాయతీ సిబ్బంది. ఎందుకంటే ఒక కుమారుడు తల్లి 9 నెలలు పురిటి నొప్పులు కానీ తనకు జన్మనిస్తే ఆ కుమారుడు కూడా తనను చూడలే. కానీ మేము కరోనా కాలంలో ఆ కుటుంబానికి దండగా ఉండి వారికి దాన సంస్కారాలు మొదలుకొని ప్రతిదీ కూడా చేస్తూ వచ్చినాము. అయినా కూడా ఈ గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించట్లేదు. ఈ దుర్మార్గమైన జీవితం విషయము ఇప్పుడైనా కూడా ఈ గవర్నమెంట్ మా పట్ల నిర్లక్ష్యంని తీసేసి మొండి వైఖరిని తీసేసి మాకు న్యాయం చేసి. ఇప్పుడు మంత్రిగా ఉన్న సీతక్క గారు ఉన్నారు ఏదైతే గ్రామ పంచాయతీ శాఖకి, సో మరి కలిసే ప్రయత్నం చేశారా? మీ స్థానిక ఎమ్మెల్యేలు ఉన్నారు, మరి వాళ్ళని ఎవరైనా కలిసే ప్రయత్నం చేశారా? అనేక మార్లు కూడా రెఫరెన్స్ ఇచ్చినాము, మెమోరాండాలు ఇచ్చినాము. అయినా కూడా మీ సమస్యలు సీఎం గారి దృష్టి తీసుకుపోయి మీ న్యాయమైన బద్దమైన కోరికలు మేము చేస్తాము, తీరుస్తాము. వచ్చే సెషన్లో బడ్జెట్లో అయినా కూడా మేము మాట్లాడతాము, అసెంబ్లీ సమావేశాలు మాట్లాడతాము, ఆర్థిక ప్రిన్సిపల్ సెక్రటరీతో మేము మాట్లాడతాము.
సిఎస్ గారితో మాట్లాడతాము అనే అనేక దఫాలుగా చెప్పుకుంటూ దాటించుకుంటూ పోతున్నారు కానీ తప్పించి మాకు న్యాయం చేయడం లేదు. నమ్మకం ఉందా మరి రాష్ట్ర ప్రభుత్వం మీకు న్యాయం చేస్తుందని నమ్మకం ఉందా? గత ప్రభుత్వంలో ఎట్లాగో చాలా ఇబ్బందులు పడ్డారు, మరి ఈ ప్రభుత్వం న్యాయం అవుతుంది నమ్ముతున్నారా? మాకు నమ్మకం అనేది లేదు. ఎందుకంటే మేము ఇప్పటి వరకు కూడా నమ్మి మేము ప్రభుత్వాన్ని ఎంచుకొని మేము గుర్తించుకొని మేము అధికారాన్ని తీసుకొచ్చినప్పటికీ కూడా ఇప్పటికి కూడా మాకు వారి మీద నమ్మకం లేదు. కాబట్టి ఖబర్దార్ ఈ ప్రజాపాలన ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. 60,000 కుటుంబాల పైచీలుగా ఉన్న మా యొక్క గ్రామ పంచాయతీ కుటుంబాల సిబ్బంది జీవితాలలో వెలుగు నింపుతారో లేకపోతే వచ్చే స్థానిక ఎలక్షన్లో మీకు మొండి వైఖరి చూపించి మరోమారు మా యొక్క సిబ్బంది దెబ్బేందో మీకు చూపెడతామని ఈ రోజు హైదరాబాద్లో చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు గ్రామ ప్రజాపాలన అంటా ఉన్నారు, మరి గ్రామాలలో అభివృద్ధి విషయంలో ఎట్లా ఉంది? మరి మీకు తెలిసినంత నార్మల్గా ఊర్లలో మీకు తెలిసింది ఎవరికి తెలియదు. సో మరి అభివృద్ధి అనేది అవుతుందా? ఈ పథకాలు ఏంది అసలు, ఇవేమైనా అమలు అవుతున్నాయి ఈ ప్రజాపాలనలో? బడ్జెట్ లేదు, మొదటిగా బడ్జెట్ అనేది లేదు. చాలని మేము జీతాలు ఇచ్చినా చేయకుండా స్థానికంగా ఉంటున్నాం కాబట్టి మా ఊరు కాబట్టి మేమే చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే స్వచ్ఛందంగా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క గవర్నమెంట్ మొదటగా స్థానిక ఎలక్షన్లు పెట్టుకొని తర్వాతకి గ్రామాలు అభివృద్ధి చెందించి అంతకంటే ముందు మా యొక్క మెడకున్న ఉచ్చును తీయాలి, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. అంతేకాకుండా ప్రతి కార్మికులకి 21,000 జీతం ఇవ్వాలి. ఎందుకంటే మున్సిపాలిటీలో అయితే ఏ పని చేస్తున్నామో మేము గ్రామ పంచాయతీ కూడా అదే పని చేస్తున్నాము. సమాన పనికి సమాన వేతనం ఇచ్చి మా కుటుంబాల్లో వెలిగియాలి. దగ్గరలో స్థానిక సంస్థలు ఎన్నికలు కూడా ఉన్నాయి. సో గ్రామాలలో అన్ని గ్రామాలలో మీరు తిరగాల్సి వస్తుంది. సో మీ జీతాలు ఏమో ఇట్లా పెండింగ్లో ఉన్నాయి. మరి ఏదైతే ఎన్నికలప్పుడు మీ ప్రచారం చేస్తారా? మరి ఇట్లా మాకు జీతాలు ఇవ్వలేదు, మరి ఓట్లు వేస్తే ఎట్లుంటుంది అని పరిస్థితి చెప్తారా? అది ఒకవేళ ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కూడా వరకు మొండి వైఖరిని వదులుకొని మమ్ముల అంటే మేము ఇప్పుడు 60,000 కుటుంబాలు ఉన్నాయి కాబట్టి మమ్ములు ఒకవేళ వారు మేము గొంతమ్మ కోరికలు అయితే కోరట్లేదు, మాకు కడుపుకు కావాలని తప్పించి చెప్పిన మాట మీకు వారు ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్నాయే మాకు అమలు చేయాలి. మొదటగా చెప్తూ వచ్చినారు, మీరు చాలని వేతనాలతో మీరు జీవిత భత్యాలు గడుపుతూ వస్తున్నారు కాబట్టి మీకు ఒక గుర్తింపు ఇస్తాము, సరిపోయే అంటే ఒక 21,000 మీకు ఇస్తాము. ఈ మల్టీపర్పస్ విధానం ద్వారా సీతక్క వచ్చి స్వయంగా చూస్తూ వచ్చింది. కాబట్టి మేడం మీకు మరోసారి చెప్తూ వస్తున్నాము, ఈ మల్టీపర్పస్ విధానం రద్దు చేసి మాకు జీతం సరిపడిస్తే మేము మీకు తోడుగా ఉంటామని చెప్పి మేము తెలియజేస్తూ వస్తున్నాము.